ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఆ అరుణాచల శివుడు అనుగ్రహం మన మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు, అలాగే నియమాలు చిన్న చిన్నవి ఉన్నాయండి. ఆటి గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. అయితే మీరు ఏ భాషలో అయితే వినాలనుకుంటున్నారో మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్ళి లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను ఆటో డబ్బింగ్ అనే ఆప్షన్ పెట్టాను. అంటే తెలుగులోనే కాకుండా మిగతా అన్ని భాషల్లో కూడా వినడానికి ఈ వీడియో సరిపోతుంది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలియజేస్తాను. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేసి ఓం అరుణాచలేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. గిరి ప్రదక్షిణ ముఖ్యంగా మీరు కుడివైపు నుంచి మొదలు పెట్టకూడదండి. ఎడమ వైపు నుంచి మాత్రమే మొదలు పెట్టాలి. ఎందుకంటే కుడివైపున దేవతలు, సాధువులు, సిద్ధులు కూడా అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వారికి ఎదురు వెళ్ళకూడదనమాట. ఇంకొకటి ఏంటి అంటే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు మీరు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టుకుని మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు శివ అని కోరుకుని బయలుదేరండి. అంతా కూడా మంచే జరుగుతుంది. శివనామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతర విషయాల మీద మనసు పెట్టకుండా ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ గిరికి నమస్కారం చేస్తూ శివయ్య మీద మనసు ఉంచి ప్రదక్షిణ పూర్తి చేయండి. అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఎక్కువ లగేజ్ తీసుకెళ్లకుండా కొంత చిల్లర మాత్రం మీ వెంట తీసుకెళ్ళడం మంచిది. ఎందుకంటే సాధువులు వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు తోచిన సహాయం వారికి చెయ్యొచ్చు. గిరి ప్రదక్షిణ మొత్తం కూడా తార్ రోడ్డే కాబట్టి 14 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి వీలైతే ఉదయం 10 గంటల లోపే పూర్తి చేయడానికి చూడండి. సాయంత్రం 4 గంటల తర్వాత మొదలుపెట్టి ఉదయం 10 గంటల లోపే పూర్తి చేయడానికి చూడండి గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణలోని ఇంకొకటి, కొద్ది మందికైనా సరే అక్కడ ఏదైనా ఆహారం ఉంటే అక్కడ సాధువులకు కానీ లేదంటే ఎవరికైనా సరే ఇస్తే గనక చాలా పుణ్యం వస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా మహిమాన్వితమైనది. అలాగే మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లింగాలు ఉంటాయి కదా, 8 లింగాలు. ఈ 8 లింగాలు కూడా మీరు తప్పకుండా దర్శించుకోండి. అక్కడ క్యూ లైన్లు ఉన్నా సరే, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దూరం నుంచి వచ్చిన వాళ్ళు అన్ని లింగాలు కంపల్సరీ చూసి దర్శనం చేసుకుని బయలుదేరండి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం ఈ అన్నిటితో పాటు సూర్యచంద్రలింగాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా మీరు దర్శనం చేసుకోండి. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల దూరంలో ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం కాబట్టి 10 గంటల లోపే ముగించుకొని, అలాగే గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. ఖచ్చితంగా పౌర్ణమి రోజు చెయ్యాలి అనే నియమం లేదు, కానీ పౌర్ణమి రోజు చేస్తే ఎంతో పుణ్యం. శివుడు బోలాశంకరుడు నిశ్చల భక్తితో శివయ్య మీద మనసు పెట్టి చేస్తే నమస్కారమైనా సరే మనకి శివయ్య అనుగ్రహాన్ని దగ్గర చేస్తుంది. అరుణగిరి ప్రదక్షిణ మొదలుపెట్టాక మీరు ఎటువంటి కోరికలు కోరకుండా నిష్కల్మషంగా ఓం నమ శివాయ, ఓం అరుణాచలేశ్వరాయ అని మాత్రమే నమస్కరించుకుని గిరి ప్రదక్షిణ చేయండి. అలాగే నిత్యానంద స్వామివారి ఆశ్రమం ఉంటుంది, పక్కనే భక్త కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది. అవి కూడా దర్శించుకోండి. ముఖ్యంగా మనం అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు. అలాగే తల మీద టోపీ కూడా ధరించకూడదు. చాలామంది చెప్పులతోటి తల మీద టోపీ లాంటివి ధరిస్తూ ఉంటారు. అవేమీ ధరించకుండా ప్రదక్షిణ అనేది పూర్తి చేయాలి. ఈ ప్రదక్షిణలో తప్పనిసరిగా ఒక దేవాలయం అనేది మీరు దర్శించుకోవాలండి. ఆ దేవాలయం అన్నామలై దేవాలయం. ఇది తప్పకుండా దర్శించుకోవాలి. ఎందుకంటే ఈ అన్నామలై దేవాలయంలో శివలింగం సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఈ శివలింగాన్ని దర్శనం కంపల్సరీగా చేసుకోవాలి. అలాగే గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం దగ్గర కూడా విభూది ప్రసాదంగా ఇస్తారు. అది తీసుకుని వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి మీరు రోజు పెట్టుకుంటే కనుక ఆ అరుణాచలేశ్వరుడే మీతో ఉన్నట్లే.
అలాగే అన్ని లింగాలలోకెల్లా కూడా నైరుతి లింగం చాలా శక్తివంతమైనది. కావ్యకంఠ గణపతి మహాముని అక్కడ నిరంతరం కూడా తపోధ్యానంలో ఉండేవారంట. అయితే అక్కడ కూర్చొని కాసేపు శివనామ స్మరణ ధ్యానం చేస్తే కనుక చాలా మంచిదని చెప్తారు. అక్కడ మాత్రం మీరు నైరుతి లింగం దగ్గర మాత్రం ఒక్క 2 నిమిషాలైనా సరే కూర్చొని శివనామ స్మరణ చేయండి. చాలా ముఖ్యమైనది ఇది. చాలా మంచిది. అలాగే గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం కూడా తప్పకుండా దర్శించుకోవాలి. అక్కడ రమణ మహర్షి గారి శరీరం ఇప్పటికీ కూడా భద్రపరిచి ఉన్నదని చెప్తారు. వీలైతే అది కూడా దర్శించుకోండి. ఆ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే కనుక ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది అని చెప్పి చాలామంది అనుభవంతో కూడా చెప్పారు. అలాగే ఈ గిరి ప్రదక్షిణలోనే మీకు సంతానం కోసం, వివాహం కాని వారి కోసం దూర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టుకి తాడు కడతారు. ఆ తాడు కడితే మనకి ఏ కోరిక అయితే కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది అని ఒక నమ్మకం ఉంది. అక్కడ తాడు కూడా అక్కడే అమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు అక్కడే తాడు కొని ఆ చెట్టుకి మీరు మీ మనసులోని కోరిక కోరుకుని తాడు కట్టండి. చాలా మంచి జరుగుతుంది. చాలా చక్కని ఫలితం కూడా వస్తుంది. అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం అరుణాచలేశ్వరాయ నమః అనుకుంటూనే గిరి ప్రదక్షిణ చేయండి. చాలా మంచిది. అలాగే గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత చాలామంది రూమ్‌కి వచ్చేసి కాళ్ళు కడుక్కుంటారండి. అది చాలా తప్పు. కాళ్ళు కడుక్కోకూడదు. కాసేపు విశ్రాంతి తీసుకొని అప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు. కానీ గుడికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత కాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కడుక్కోకూడదు. అలాగే స్మరణాత్ అరుణాచలే అంటారు పెద్దలు. జ్ఞానులు మాత్రమే చిదంబరాన్ని దర్శిస్తారు. తిరువారూరులో జన్మించిన వారు, కాశీలో మరణించిన వారు మోక్షానికి అర్హులవుతారు. అలాగే అరుణాచలం అని ఊరు పేరు మాత్రం తలచిన వారందరికీ కూడా మోక్షం లభిస్తుంది. అరుణాచల శివభక్తులు పున్నమి గిరి ప్రదక్షిణ, కార్తీక దీప దర్శనాలు తప్పకుండా చేస్తారు కాబట్టి ఈ అరుణాచలేశ్వరుని కార్తీకోత్సవ వైభవాన్ని కూడా చూడడం కోటి జన్మల పుణ్యఫలం. అలాగే కృత్తికా దీపాన్ని కూడా వెలిగించారు. ఈ ప్రదక్షిణలో మీరు ఆ దీపాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఈసారి అరుణాచలంలో కార్తీక బ్రహ్మోత్సవాలను కూడా కృత్తికతో కూడిన పౌర్ణమి తిథి వస్తున్న డిసెంబర్ 14 అంటే డిసెంబర్ 3వ తారీఖున కృత్తికా దీపం అనేది వెలిగించారు. ఆ రోజున పౌర్ణమి తిథి లేదు. కృత్తికా నక్షత్రంతో మాత్రమే ఉన్నది కాబట్టి కృత్తికా దీపాన్ని వెలిగించారు. ఇప్పుడు కార్తీక బ్రహ్మోత్సవాలు ఏంటంటే కృత్తికతో కూడిన పౌర్ణమి తిథి వస్తుంది కాబట్టి డిసెంబర్ 14వ తేదీన నిర్వహిస్తున్నారు. శాంతి ప్రదాయక జ్యోతిగా ప్రతి ఏడు కూడా కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర వేళ అరుణాచలగిరిపై దర్శనమిస్తానని పరమేశ్వరుడు భక్తులకు వాగ్దానం చేశాడని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి దీపాన్ని దర్శించడానికి లక్షలాది మంది భక్తులు కొండకి చేరుకొని ఆ దర్శనం చేసుకున్నారు. వారి దర్శనార్థం కొండపైన అతిపెద్ద ప్రమిదిలో ఆవునేతి దీపాన్ని వెలిగిస్తారు. కొండ దిగువన నిలబడి చూసేవారికి కూడా ఆ దీపం చక్కగా దర్శనమిస్తుంది. దానినే కార్తీకై దీపం లేదా కృత్తికా దీపం అని పిలుస్తారు. దీప దర్శనం చేసిన వారికి మోక్షం సిద్ధిస్తుందని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం అరుణాచలేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.